మాట్లాడుకుందాం. ఇక్కడే ఇంత సైలెంట్ కూర్చున్నారు కదా ఈయన. మాడుగుల నాగ గురునాథ శర్మ గారు అంతా మీరే చేశారు, మొత్తం మీరే చేశారు. ముద్దాయి ఆయనే సార్, అంతా ఆయనే చేశారు. ఆయనను మరి నేను పరిచయం చేయాలి కదా. ఈయన మామూలుగా ఎవరైనా సరే ఇదే నా ప్యాషన్ అండి, ఇదే నా వృత్తి అండి అని చెప్తారు కదా. ఈయన మామూలుగా అన్ని అక్షరాలను మాత్రమే లోపల దాచిపెట్టారు అనుకున్నారు, కానీ ఆయన నిజంగా కూడా బ్యాంకులోనే పనిచేస్తారట. కర్ణాటక బ్యాంక్లో పనిచేస్తూ వృత్తిరీత్యా ప్రవృత్తి రీత్యా ఆయన పోయట్, కవి, లిరిసిస్ట్, సినీ గేయ రచయిత. అంతేకాకుండా ఆయన శంకర శతకం రాశారు, ఇప్పుడు బ్రహ్మరాంబ శతకం రాస్తున్నారు. వారికి ధర్మనిధి, గీత రచన కేసరి అనే బిరుదులున్నాయి. సంస్కృతి పురస్కార గ్రహీత. అలాగే బ్రహ్మశ్రీ నారుమంచి అనంతకృష్ణ గారి, బ్రహ్మశ్రీ మాడుగుల అనిల్ కుమార్ గారి శిష్యులు. ఇక్కడే కూర్చున్న శ్రీమతి మాడుగుల సరోజమ్మ, శ్రీ మాడుగుల వెంకట సుబ్బయ్య గారి సుపుత్రులు శ్రీ మాడుగుల నాగ గురునాథ శర్మ గారిని వేదికపైకి ఆహ్వానించేయండి మీ అందరి చప్పట్లతోటి. మీ అందరికీ తెలుసు అఖండ తాండవం, అఖండ, స్కంద లాంటి సినిమాల్లో వారు గేయాల్ని రచించారు, ఇంకా కూడా చాలా రచిస్తారు రానున్న కాలంలో. సార్ పాటల్లో మాటలు రాస్తున్నారు, వేదిక మీద కూడా మాతో పాటలు పడేటట్టు చేయకుండా ఒక 2 మాటలు మాట్లాడితే మేము కూడా సంతోషిస్తాం. నేను కూడా ప్రాస ట్రై చేస్తున్నాను. పురమధన పుణ్యకోటి పుంజిత కవిలోక సూక్తిరసధాటి మనసి మమ కామకోటి విహరతు కరుణా విపాక పరిపాటి. మూక కవి మహానుభావులు, మూగవాడైన ఒక మహానుభావుణ్ణి అమ్మ ప్రేమగా తాంబూల లేశం ఇచ్చి ఆయన చేత 500 శ్లోకాలు పలికేటట్లుగా చేసింది. అది అమ్మ గొప్పతనం. కవిత్వం ఎక్కడి నుంచి వస్తుంది? అమ్మ ఇస్తే వస్తుంది ప్రసాదం. కాబట్టి అటువంటి కామాక్షి పరదేవత నిరంతరము నా మనస్సు యందు విహరించుగాక అని ప్రార్థిస్తూ, ధర్మాధికార దీక్షాదక్షులు, అధికార ధర్మ దీక్షాదక్షులు 2 రకాలుగా అన్వయం ఆయనకు. అటువంటి మహనీయులు శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగడం నాకు ఎంతో యోగముగా నేను ముందు భావిస్తున్నాను. వారి సంస్కారము, వారి భాష మీద మక్కువ, అవన్నీ ఆయన మాట్లాడినంతసేపు ఒక ప్రవాహముగా సాగింది. అయ్యా మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నాకు ఇది ఈ అదృష్టంగా భావిస్తున్నాను ఈ కార్యక్రమం మీ ద్వారా జరగడము. అట్లాగే అనంతలక్ష్మి గారు, ఆవిడ గొంతు వినని ఇల్లు లేదు. తెలుగు ఇంట ప్రతి గడపలోనూ వారి మాటల ద్వారా సంస్కారాన్ని వారు నింపుతున్నారు. ప్రతి ఇంటిలోనూ వారు దీప ప్రజ్వలన చేసినప్పుడు నాకు అనిపించిన భావన, మాతృవందనం కదా, అమ్మ చేతే జరగాలి. ఆవిడ ముందుగా దీపాన్ని జ్వలింపజేశారు. కుమారస్వామి కొడుకు పక్కనే ఉన్నాడన్నట్టుగా సుబ్రహ్మణ్యం గారు వెంటనే దీపాన్ని ప్రజ్వలించారు. ఇది 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 నాకు కలిగిన అన్వయం. అట్లాగే సీనియర్ పాత్రికేయులు మాశర్మ గారితో నాకు చాలా అనుబంధము, ఎన్నో రోజులుగా, ఎంతో కాలంగా. వారు కొప్పరపు వంశం అంటే సామాన్యమైనది కాదు అవధాన విద్యలో. కానీ వారి సంస్కారం చెప్పాలి, ఈ మాట చెప్పాలని నేను అదే పనిగా అంటున్నా. అవధానం అనగానే తిరుపతి వెంకట కవులు, కొప్పరపు కవులు, ఈ జంట, ఈ 2 జంటలు గుర్తొస్తాయి. వారు కేవలము కొప్పరపు కవుల పీఠం పెట్టినా సరే ప్రతిసారి తిరుపతి వెంకట కవుల స్మరణ కూడా మళ్ళీ వెంటనే చేస్తారు. అది వారి సంస్కారం, అది మనం తెలుసుకోవాల్సింది. అటువంటి మహనీయులు వారు. ఇంకా మిగతా గొప్ప గొప్ప వాళ్ళు ఇక్కడ మహనీయులు అందరూ ఉన్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఎంతోమంది చూస్తున్నారు. ఇది మా అమ్మ నాన్నలు ఎదురుగా కూర్చున్నప్పుడు ఈ పాటలు ఆవిష్కరించుకోవడము, ఇదంతా జరగడము అన్నది కూడా నా జన్మకు, ఇంకా ఇంతకన్నా ఈ జన్మకు వేరే యోగం అవసరం లేదు. అటువంటి ఒక మంచి ముహూర్తం ఇవాళ నాకు కలిగినందుకు అమ్మవారిని నేను సవినయంగా, సభక్తికంగా నేను అమ్మవారికి నమస్కరించుకుంటున్నాను. ఈ ప్రయాణం వేద విజ్ఞాన సమితి వారు ఏ సంకల్పం చేశారో తెలియదు, గట్టి సంకల్పం. అది అడగడము, పాటలు రాయాలని ఆ ప్రయాణం అంతా సాగింది. ఈ శ్లోకాలు చదువుతున్నప్పుడు, రాస్తున్నప్పుడు నేను పాటలు ఎన్ని రోజులు ఏడ్చానో, ఎంత ఏడ్చానో నాకు తెలుసు. ఆ కష్టం అంతా ఇవాళ చూస్తుంటే ఇది కదా జీవితం, ఇది కదా యోగం భగవంతుడు ఇచ్చింది అని నాకు అనిపిస్తూ ఉంది. అయితే కవిత్వం ఏది మనది కాదు. మీరంతా అంటున్నారు కానీ రాశారు అద్భుతంగా అని, మనది ఏమీ లేదు. నిమిత్తం అనుకుంటాను నేను ఆ విషయంలో.
రచన చేసెను నన్ను రక్తమ్ముతో తాను, పిండ రూపము నాడె గుండెనిచ్చే, అవయవ నిర్మాణము ఆది కావ్యముగాగ అనురాగ ఛందస్సునందజేసే, తన ప్రేగులో దివ్య తత్వార్థమును నింపి రూపకాలంకార రూఢి నిల్పే, మావి చీకటిలోన మాతృత్వ దీప్తుల, మావి చీకటిలోన మాతృత్వ దీప్తుల, సుజ్ఞాన నిధి పంచి సూక్తమయ్యే, జన్మ జన్మల పుణ్యపు జన్మనిచ్చే, ధర్మ సాధనా మంత్రమై తనువునిచ్చే, అవని నిశ్శబ్ద కవయిత్రి అమృతగాత్రి, అవని నిశ్శబ్ద కవయిత్రి అమృతగాత్రి, అమ్మ అనుబంధమే అమ్మయను బంధమే, ధాత్రిని ఆది చైత్రి. కాబట్టి కవిత్వం ఎక్కడుందంటే మాతృత్వంలో ఉన్నది. ఆమె ఎట్లాంటి కావ్యము, నిశ్శబ్దముగా అవని నిశ్శబ్ద కవయిత్రి, నిశ్శబ్దముగా ఇంతమంది కవులు ఉన్నాం దేనికి? ఆమె నిశ్శబ్దంగా కవిత్వం రాసుకుంటూ వెళుతూ ఉంది సృష్టిలో. ఏమా కవిత్వము అంటే అవయవ శరీరం ఏర్పడుతోందండి సృష్టిలో, ఇంకొకడు పుడుతున్నాడు. ఇంతకన్నా పెద్ద కవిత్వము కావ్యము ఇంకా ప్రపంచంలో చూడగలమా మనం? అటువంటి ఒక మహాకావ్య రచన నిశ్శబ్దముగా చేసుకుంటూ కదులుతూ ఉంది అమ్మ. ఏమి ఒక కావ్యము కావాలంటే దానికి ఒక శాస్త్రము కదా, కావ్యం నిర్మాణం జరగాలి. ఎట్లా జరుగుతుంది? రచన చేసెను నన్ను రక్తముతో తాను. ఆ కావ్యం రచనే రక్తముతో రాస్తూ ఉందమ్మ. దానికి ఒక ఛందస్సు ఉండాలి. కావ్యం అంటే అవయవ నిర్మాణము ఆది కావ్యముగాగా అనురాగ ఛందస్సును అందజేసే ఆ అమ్మ ప్రేమే ఛందస్సు ఆ కావ్యానికి, ఇంకా వేరే ఛందస్సు అవసరం లేదు. తన ప్రేగులో దివ్య తత్వార్థమును నింపి రూపకాలంకార రూఢి నిలిపే. రూపకాలంకారము అంటే అదే అన్నట్లుగా రూపము. ఈయన పరమేశ్వరుడు అంతటి వాడండి ఈ చక్రవర్తి అంటూ ఉంటారు. అంటే పరమేశ్వరుడు కాకపోయినా ఆయనేనేమో అనే భావన కలిగిస్తుంది. అంటే మన రూపముగా నాకు కనపడుతున్నా అది తల్లి ఇచ్చినది. ఇది తల్లిలో భాగమే తప్ప రూపము వేరుగా లేదు. కాబట్టి తన ప్రేగులో దివ్య తత్వం అది. పేగు బంధము బయటికి వస్తుంది, పేగుతో పాటుగా వస్తాడు శిశువు వచ్చినప్పుడు. దాని అర్థం ఏమిటి అంటే రూపకాలంకార రూఢి నిలిపే. మావి చీకటిలోన మాతృత్వ దీప్తులు. మొత్తము చీకటి అలముకున్న మావిలో ఏది వెలుగు అంటే మాతృత్వమే వెలుగు. అమ్మ ప్రేమే వెలుగు నింపుతుంది లోపల. మాతృత్వ దీప్తుల సుజ్ఞాన నిధి పంచి సూక్తమయ్యే. ఇట్లాంటి జన్మజన్మల పుణ్యము కాకపోతే ఆ తల్లి కడుపును నేను పుట్టాను. ధర్మ సాధనా మంత్రమై తనువునిచ్చే. ఈ మాట రాసుకున్నానంటే అది నాకు బాధ్యతగా నేను చెప్పుకున్న మాట. ధర్మ సాధనా మంత్రం అమ్మ ధర్మ సాధనకు కావలసిన శరీరం ఇచ్చింది కాబట్టి ఆమె ధర్మ సాధన మంత్రం అవుతున్నది. తను అట్లాంటిది. శరీరం ఖలు ధర్మ సాధనం అన్నారు కదా. ధర్మ సాధనా మంత్రం ఈ శరీరం ఉన్నంత వరకు కూడా నా చేత ధర్మ కార్యాలు చేయించేటట్లుగా మా అమ్మ నన్ను అనుగ్రహించుగాక అని నేను కోరుకుంటాను. అటువంటి జన్మ చాలు నాకు. అంతకన్నా ఇంకా వేరే ప్రత్యేకమైన జన్మ నాకు అవసరం లేదు. ఈ జన్మంతా మా తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఒక్క మాట చెప్పి నేను ఉపసంహరించుకుంటాను సమయం కాబట్టి. శంకర శతకం రచిస్తున్నప్పుడు కూడా ఇటువంటి అనుభూతి పొందాను నేను. శివానుగ్రహం 23 పద్యాలు ఇంకా రాయాలి. నేను పెట్టుకున్న నియమం ఏమిటంటే ఈ వచ్చే శివరాత్రికి ఈ శతకం పూర్తి కావాలి అనుకుంటున్నా 3 నెలలు గడిచిపోయింది. శివరాత్రి వచ్చింది. నేను ఎట్లా రాయాలి 23 పద్యాలు ఒక శతకంలో రాయాలంటే ఎట్లా అవుతుంది ఒక్క రోజులో అనుకున్న. ఆ రోజు శివరాత్రి అంతా కూడా జాగరణ చేసి ఆ పద్యాలు రాసుకొని 23 పద్యాలు పూర్తి చేసి శంకర శతకాన్ని పూర్తి చేసుకున్నాను. ఆ వేళ అన్ని పూర్తి చేసుకున్నాక కళ్ళ వెంట ధార పొంగుతోంది. ఇంకా నాకు కలిగిన భావన ఒక్కటే, తడి కన్నుల్ తల్లిదండ్రులందలచెరా తారాడు బాలుండనై పుడమింజేరగ సంస్కరించిరటనన్ పుష్టిన్ సదా భక్తినిన్ గుడి ఏదన్నను ముందు తల్లి ఒడియే
గోవిందుడా తండ్రియే మడితో వారికి మ్రొక్కెదన్ శతక సన్మార్గంబునన్ శంకరా అని వారిద్దరిని తలుచుకొని నేను ఆ వేళ ఆనందించాను. అయితే ఈ మార్గంలో మళ్ళీ అమ్మ గురించి ఇట్లాంటి పాటలు నా ద్వారా వచ్చాయి, నేను రాసినవి కాదు, నా ద్వారా వచ్చినందుకు మళ్ళీ ఆ కామాక్షి పరదేవతకే నేను నమస్కరించుకుంటూ, అంత గొప్ప సంగీతం, పార్థు గారి సంగీతం నేను చెప్పి తీరాలి. ఎందుకంటే మీ అందరికన్నా ఎక్కువగా ఆయనతో నేను ప్రయాణించాను ఈ 4 పాటల ద్వారా. దానికి ఆ పదానికి ఎంత సంస్కారం ఉంటుందో అంతకు మించిన సంస్కారాన్ని దానికి పొదిగి, ఆ పదము ఆ శబ్దం ఇట్లే పలకాలి, దాన్ని ఇలాగే ఉండాలి, అది సంగీతం అని అంత సంస్కారవంతమైన సంగీత దర్శకులు నా సాహిత్యానికి లభించడం ఇది కూడా గొప్ప యోగంగా నేను భావిస్తున్నాను. ఈ పాటలు సమాజంలోకి వెళ్ళాలి. అమ్మ గురించి ఎవరు ఏ భేదభావన చేసినా అది తొలగిపోయి మళ్ళీ సమాజంలో ఒక గొప్ప సంస్కార భూయిష్టమైన సమాజము ఈ 4 పాటల ద్వారా, ఇంకా ఎంతోమంది చేస్తున్న బృహత్ కార్యాల ద్వారా, ఇది ఒక్కటే కాదు, అన్ని మంచి పనుల ద్వారా ఆ మాతృత్వ భావన, తల్లిదండ్రుల పట్ల ఒక గౌరవము, ఒక ఉత్తమమైన సమాజము నిర్మాణం కావాలని, దాన్ని మనందరము చూడాలని నేను కోరుకుంటూ ఆ భగవంతుడికి నమస్కరిస్తూ స్వస్తి. సార్ మీరు వేదిక పైనే ఉండాలి. ఎంత అద్భుతంగా అనర్గళంగా మాట్లాడారంటే, అమ్మ మీరు జన్మనిచ్చిన తల్లి, కానీ ఈయనకి ఇంకో తల్లి ఉన్నారు, ఈయన సరస్వతీదేవి మానస పుత్రుడు. ఈయన సాక్షాత్తు ఆ సరస్వతీదేవి అనుగ్రహం ఉన్న మానస పుత్రుడికి మీరు జన్మనిచ్చారమ్మా. అది ఆయన అదృష్టమా మీ అదృష్టమా నేను చెప్పలేకపోతున్నాను ఆయన మాటలు విన్న తర్వాత. అమ్మ సరోజమ్మ గారిని అలాగే వెంకట సుబ్బయ్య గారిని ఒకసారి వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ఇంత గొప్ప పదాలని కన్న ఈ గురునాథ శర్మ గారిని కన్న తల్లిదండ్రుల్ని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వీళ్ళిద్దరిని ఇక్కడ కూర్చోబెట్టడానికి కారణము మీ అందరూ ఒక్కసారి చప్పట్లు కొట్టారు వాళ్ళకి, అదే మనం చేసే సత్కారం. ఈ వేదిక సాక్షిగా, ఈ వేడుక సాక్షిగా తల్లిదండ్రుల ఆశీర్వచనం